హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడిఆర్. మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక ప్లగ్ హోల్డర్ ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలని చూద్దాం. ఈ సింపుల్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ని అడగడం జరిగింది, హోల్డర్ అనేది ఎక్స్టెన్షన్ హోల్డర్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలని అడగడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే మీకు ఒక ఎక్స్టెన్షన్ హోల్డర్ అనేది కావాలనుకుంటే దానికి వచ్చేసి హోల్డర్ అనేది కావాలి. ఒక ప్లగ్ మీకు ఎల్ఈడి బల్బ్ అంటే ఎల్ఈడి బల్బ్, లేకపోతే ఎలోజన్ బల్బ్ అంటే ఎలోజన్ బల్బ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి నేనైతే 1 మీటర్ వైర్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఉదాహరణకు చూపిద్దామని 1 మీటర్ వైర్ అనేది తీసుకున్నాను. మన బల్బుని బట్టి ఈ వైర్ యొక్క గేజ్ అనేది మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఎలోజన్ బల్బు ఈ 60 వాట్ బల్బ్ అనేది తీసుకున్నాను. మనకు వచ్చేసి ఈ వైర్ అనేది సరిపోతుందండి. మనం లోడుని బట్టి వైర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఎంత ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే అన్ని మీటర్ల వైర్ అనేది తీసుకోండి. నేనైతే 1 మీటర్ వైర్ అనేది తీసుకున్నాను. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఫిట్ చేసే ముందు అయితే మనకు కావాల్సింది ఒక కటింగ్ ప్లేయరు, అదేవిధంగా ఒక టెస్టర్ అనేది కావాలి. ఒకవేళ మీ దగ్గర టెస్టర్ లేకపోయినా స్క్రూ డ్రైవర్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ చివర్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ అయితే మనం ఈ వైర్ యొక్క లీడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా లీడ్ అనేది తీసుకోవాలి. నేనైతే సింగిల్ కోరు వైర్ అనేది తీసుకున్నాను. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వైర్ అనేది. మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు హోల్డర్లో అయితే ఈ వైర్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హోల్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ముందు ఈ పైన క్యాప్ అనేది తీసుకోవాలి, ఈ సేఫ్టీ క్యాప్ అండి. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఫేస్ న్యూట్రల్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పైన 2 స్క్రూలు అయితే ఉంటాయి. ఈ స్క్రూలను మనం రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా టెస్టర్ తోటి. ఈ విధంగా మనం 2 పక్కల రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు లీడ్ తీసిన వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఈ సేఫ్టీ క్యాప్ నుండి ఈ విధంగా అయితే లోపలైతే పెట్టుకోవాలి. లోపల పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ వైర్ లీడ్ తీసారు కదా, ఈ వైర్ అనేది మనం కొద్దిగా మందమై చేసుకోవాలి. మందం అంటే ఈ విధంగా మనం లీడ్ అనేది ఎక్కువ వేసుకొని మలుచుకుంటే మనకి ఇక్కడ కింద 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలకు అయితే టైట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్ ఒకటి. మనకు 2 వైర్లు అయితే వచ్చినాయి కదా, ఈ వైర్ ఫేస్, ఇది న్యూట్రల్ అండి. మనం ఈ విధంగా ఒక సైడ్ ఫేసు, ఒక సైడ్ న్యూట్రల్ అనేది పెట్టుకొని దీని టైట్ చేసుకోవాలి. హోల్డర్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని అయితే టైట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోవైపు ఇది ఫేసు, ఇది న్యూట్రల్ అండి. ఈ న్యూట్రల్ ఇందులో పెట్టేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసిన తర్వాత మనకు ఈ సేఫ్టీ క్యాప్ ఉంది కదా, ఈ సేఫ్టీ క్యాప్ అనేది ఇట్లా పెట్టే ముందు మనం ఇక్కడ ఒక ముడి లాంటి అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ కనెక్షన్ ఫాల్ట్ ఉండి కూడా ఊడిపోయినప్పుడు మనకు బల్బ్ అనేది కింద పడకుండా ఉంటుంది. అందుకని ఒక ముడి అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఒక ముడి వేసుకొని మన సేఫ్టీ క్యాప్ ఉంది కదా, ఈ సేఫ్టీ క్యాప్ని అయితే ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మనకు హోల్డర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చాకెట్ అండి, సారీ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్లగ్ అనేది మనం చాకెట్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుని దీన్ని బల్బ్ పెట్టుకుంటే మన బల్బ్ అనేది సప్లై వచ్చి బల్బ్ అయితే రన్ అయితే అవుతుంది. అయితే మనం దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలంటే ఇది వచ్చేసి హోల్డరు, ఇది వచ్చేసి ప్లగ్ అండి. ఈ ప్లగ్ను మనం రిమూవ్ చేసుకోవాలి. ఇటు సైడ్ స్క్రూ ఉంటుంది, ఇటు సైడ్ నట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినాక మనకు 2 ఈ విధంగా అయితే వస్తాయండి. ఇవైతే మనం చాకెట్లోకి అయితే ఈ 2 అనేది పెట్టాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే మనం ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో అయితే దీనికైతే వైర్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలని చూపిస్తాను. మనం ఈ వైర్ యొక్క లీడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. లీడ్ అనేది ఎక్కువ తీసుకొని మనకి ఈ హోల్ ఉంది కదా, ఈ స్క్రూను పైకి తిప్పుకొని ఈ హోల్లో అయితే వైర్ అనేది పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా లీడ్ అనేది ఎక్కువ తీసుకుందాం. ఈ లీడ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు కరెంట్ అనేది లీక్ అయితే కాదు. ఈ వైర్ అనేది లీడ్ అయితే ఎక్కువ తీసుకుందాం. ఈ విధంగా లీడ్ అనేది తీసుకోవాలి.
ఈ విధంగా లీడ్ తీసుకొని ఈ వైర్ను ఈ విధంగా కొద్దిగా మెల్లి తిప్పుకోవాలి. ఎందుకంటే ఈ పూసలు ఉంటే మనకు లోడ్ ఎక్కువ పడ్డప్పుడు ఆ పూసలు అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ అన్ని పూసలను మొత్తం ఒక దగ్గర తీసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వైర్లను మనం దగ్గరికి ఈ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా దీన్ని కూడా అదే విధంగా మలుచుకోవాలి. ఇది కూడా మనకు ఫేస్ న్యూట్రల్ అండి. తీసుకున్న తర్వాత ఈ ప్లగ్ యొక్క ఇది ఉంది కదా, దీంట్లో మనం ఈ వైర్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని లోపలికి అయితే వైర్ను గట్టిగా ఒత్తేసి మనం మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ ఈ లీడ్ అనేది మందం అయితే ఎక్కువ ఉందా చూసుకోవాలి. సరిగా అయితే మందం ఎక్కువ మలుస్తున్నాను. ఎందుకంటే మనం ఈ గొట్టంలోకి దీన్ని పంపించినప్పుడు మనకు దీనికి అనేది ఈ వైర్ అనేది అటాచ్ కావాలి. టచ్ అయినప్పుడు మనకు సప్లై అయినా, అందుకని ఈ లీడ్ అనేది ఎక్కువ తీసుకొని మనం వైర్ అనేది మడత పెట్టుకొని లోపలికి దూర్చాలి. ఈ విధంగా స్ప్రింగ్ టైప్ అయితే పనిచేస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. అయితే ఈ లీడ్ అనేది తీసుకొని కూడా ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూకి మెల్లి తిప్పుకొని కూడా మనం టైట్ అయిన చేసుకోవచ్చు. కాకపోతే అట్లా తెగిపోతే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈ హోల్డర్ ఉంది కదా, సారీ ఈ ప్లగ్ ఉంది కదా, ప్లగ్లో అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు అయితే పెట్టాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ మీది క్యాప్ అనేది మనం ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ అయితే టైట్ చేసుకున్నాం. ఆల్రెడీ కింద స్క్రూ అయితే ఉన్నది, మనం టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే మనకు ఈ హోల్డర్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి. సరే కదా, హోల్డర్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. నేను 1 మీటర్ వైర్ అనేది ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. సరే కదా, సింపుల్గా అయితే ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అవుతుంది. దీనికి వచ్చి నేనైతే ఎలోజన్ బల్బ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బల్బ్ అనేది ఫిట్టింగ్ చేసుకొని దీనికైతే సప్లై ఇచ్చుకుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒకసారి హోల్డర్ అనేది చెకింగ్ చేద్దాం. ఈ జాకెట్లో అయితే మనం ప్లగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకసారి అయితే స్విచ్ అయితే ఆన్ చేస్తూ ఉన్నాను. చూడండి, చూసారు కదా, మనకైతే బల్బ్ అనేది వెలిగింది. ఈ హోల్డర్ అనేది పర్ఫెక్ట్గా అయితే పని చేస్తూ ఉంది. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే ఎక్స్టెన్షన్ హోల్డర్ అనేది సింపుల్గా అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.